నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త రకం స్వీట్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం, 3 స్పూన్ల మినప్పప్పు, 3 స్పూన్ల మినప్పప్పు తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడుక్కుని 2 గంటలు నానబెట్టుకుందాము. దీన్ని మూత పెట్టి 2 గంటలు నానబెట్టుకుందాం. పాత నీళ్ళన్నీ తీసేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాటికలాగా రుబ్బేసుకున్నాం. దీంట్లో 2 గరిటెలు పాత దోసపిండి వేసుకుందాము. వేసుకుని కలిపేసి 6 గంటలు ఫర్మెంట్ చేసుకుందాం, పులియబెట్టుకుందాం. పిండి 5-6 గంటలు నానబెట్టుకున్నామండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు, మరి పలచగానే ఉండకూడదు. ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకుందాం. కొంచెం నీళ్లు పోసి ముందు పాకం రానిద్దాం. బెల్లం కరిగిందండి. ఈ పానకాన్ని ఒకసారి వడగట్టుకుందాము. ఇసుక ఇంకా అడుగునే ఉంది, ఇది కడిగేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మరిగించుకునే ముందు ఒక 5-6 ఏలక్కాయలు వేసుకుందాము. దీన్ని పాకం రానిద్దాం. సన్న మంట మీద కాల్చుకోవాలి. నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేసి కాల్చుకోండి. ఈ పాకం సంగతి చూద్దాం. ఇంకా కొద్దిగా సగం తీగ పాకంలాగా రావాలి. జిగురు పాకం ఇంకా రాలేదు. ఇది ఒక పక్క కాలింది, రెండో పక్క తిప్పుకోవాలి. ఇది మామూలు గెరెట్తో రాదండి. ఇది ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తిప్పేసుకోండి. లేదా మీ దగ్గర ఇనప చువ్వలు ఉంటాయి కదా, గొంత పొంగనాలు చేసే చువ్వలు, వాటితో కూడా తిప్పేసుకోవచ్చు. ఇది ఇలా తీసేసి పాకాన్ని నేను కంచంలో పోసాను, ఇది మునగడానికి వీలుగా ఉంటుందని. సన్న మంటలోనే ఉంది. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకుందాం. ఇది కట్ అయినా పర్వాలేదు. రెండో వైపు కూడా తిప్పుకుందాము తీసే ముందర. అంతేనండి, అన్నీ ఇలాగే చేసేసుకొని పాకం పీల్చేదాకా వెయిట్ చేసి కొంతసేపు ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలు. నేను స్టవ్ ఇంకా మంట ఆపేశాను. ఇది పాకం పీల్చుకుంటే నేను ముక్కలు కట్ చేశానండి వీలుగా. ఇది ఇలా మీకు చూపించడానికి కోసం. చూసారా, గట్టిగా ఉంది. పాకం పీల్చుకుంటే లోపలికంతా బెల్లం పాకం ఇలా వెళ్ళిపోతుంది. వేడి కాలుతుంది. ఇది లోపలంతా జీరా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.